మాయాకుండ. ఒక చిన్న నిశ్శబ్దమైన గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఒక పేద అమ్మ ఆమె చిన్న కూతురు ఉండేవారు. వాళ్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండేది కాదు. చాలా రోజులు తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. అయినా ఆ అమ్మ ప్రతిరోజూ కష్టపడి పనిచేసి ఉన్న కొంచెం ఆహారాన్ని కూడా తన కూతురితో పంచుకునేది. ఒకరోజు ఉదయం ఇంట్లో వండడానికి ఏమీ లేదు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది అని చిన్నారి మెల్లగా అంది. అమ్మకు బాధ వేసింది, కాని నవ్వుతూ, పర్లేదు బంగారం, నేనేదైనా తీసుకువస్తాను అంది. ఆమె ఒక చిన్న బుట్ట తీసుకుని అడవిలోకి వెళ్ళింది. కొంతసేపటికి ఒక చెట్టు కింద ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె అడిగింది, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు, ఏమైంది? పేద అమ్మ తన పరిస్థితి చెప్పింది. వృద్ధురాలు నవ్వి ఒక చిన్న కుండ ఇచ్చింది. ఇది మాయాకుండ అంది. వండు చిన్న కుండ వండు అని అంటే ఇది రుచికరమైన ఆహారం తయారు చేస్తుంది. ఆపాలంటే ఆపు చిన్న కుండ ఆపు అని చెప్పాలి. అమ్మ ఆశ్చర్యపోయి ఆనందంగా కుండ తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే కూతురడిగింది, అమ్మా, ఏదైనా తినడానికి తీసుకువచ్చావా? అమ్మ నవ్వి కుండను పెట్టి ఇలా అంది, వండు చిన్న కుండ వండు. అంతే, కుండ మరిగి వేడివేడి రుచికరమైన గంజి తయారైంది. చిన్నారి ఆనందంతో చేతులు చరిచింది. వావ్, ఎంత బావుంది అంది. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత అమ్మ అంది, ఆపు చిన్న కుండ ఆపు. అంతే, కుండ ఆగిపోయింది. ఆ రోజునుంచి వాళ్లు ఇక ఆకలితో ఉండలేదు. అవసరమైతే కుండను ఉపయోగించి ఆహారం తయారు చేసుకునేవారు. కొన్నిసార్లు పొరుగువారితో కూడా పంచుకునేవారు. ఒకరోజు అమ్మ బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు కూతురికి చెప్పింది, నీకు ఆకలేస్తే మంత్రం చెప్పు, కాని ఆపే మాట కూడా గుర్తుపెట్టుకో. చిన్నారి తల ఊపింది. కొంతసేపటికి ఆమెకు ఆకలి వేసింది. ఆమె కుండ పెట్టి అంది, వండు చిన్న కుండ వండు. కుండ మళ్లీ గంజి వండడం మొదలుపెట్టింది. ఆమె సంతోషంగా తిన్నది. కాని తిన్నాక ఒక్కసారిగా ఆలోచించింది. అయ్యో, ఆపే మాటేమిటో మరిచిపోయాను అని భయపడింది. కుండ మాత్రం ఆగకుండా వండుతూనే ఉంది. గంజి కుండ నుంచి బయటకు పొంగిపోయింది. నేలమీద పడింది. గదంతా నిండిపోయింది. చిన్నారి భయపడి ఆపు ఆపు అని అరిచింది. కాని కుండ ఆగలేదు. ఇల్లంతా గంజితో నిండిపోయింది. అది బయటకు కూడా వెళ్లి వీధిలోకి చేరింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అని అడిగారు. గంజి నదిలాగా గ్రామమంతా పాకింది. అంతలో అమ్మ తిరిగి వచ్చింది. అది చూసి వెంటనే అర్థం చేసుకుంది. ఆమె లోపలికి వెళ్లి గట్టిగా అంది, ఆపు చిన్న కుండ ఆపు. అంతే, కుండ వెంటనే ఆగిపోయింది. గ్రామమంతా గంజితో నిండిపోయింది. మొదట అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నవ్వేశారు. చిన్నారి బాధగా, క్షమించు అమ్మా, నేను మరిచిపోయాను అంది. అమ్మ నవ్వుతూ, పర్లేదు, కాని ఇలాంటి వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి అంది. ఆ రోజునుంచి వాళ్లు మాయాకుండను జాగ్రత్తగా ఉపయోగించారు. మంత్రం కూడా ఎప్పుడూ మరిచిపోలేదు. నీతి: మనకు దొరికిన వరాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.